మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. కాకర్ల వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు వెంకట్రామరెడ్డి. ఇక కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకర్ల వెంకట్రామరెడ్డి సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేశాడు వెంకట్రామరెడ్డి. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి 22 నెలలుగా కూడా ఉద్యోగుల సమస్యపై ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలపైన వెంకట్రామరెడ్డి నిలదీస్తూ ఉన్నారు. మరో 14 ఏళ్లు సర్వీస్ ఉండగానే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు వెంకట్రామరెడ్డిని. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, వెంకట్రామరెడ్డిని పర్మనెంట్ గా కూడా డిస్మిస్ చేయటం ఏ విధంగా చూడాలి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షులు వెంకట్రామరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలపై ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 43 ద్వారా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జిఏడి విభాగం కూడా జారీ చేసింది. ఉద్యోగం నుంచి శాశ్వతంగా డిస్మిస్ చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఏకంగా కోల్పోయాడు వెంకట్రామరెడ్డి. ఇదే ఆరోపణలపై ఇది వరకు గత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన సస్పెన్షన్ లో కొనసాగుతున్నారు. మరో 14 ఏళ్లు సర్వీస్ లో ఉండగానే ఉద్యోగం నుంచి వెంకట్రామరెడ్డి డిస్మిస్ అయ్యాడు. గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు, మరోపక్క గత ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే ఆరోపణలపైన వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేశారు. అయితే ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పైన, ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పైన కూడా వెంకట్రామరెడ్డి పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు గతంలో ఆయన సస్పెన్షన్ కాకముందు సచివాలయంలో ఎనర్జీ సెక్రటరీగా పనిచేశారు. అయితే ఎనర్జీ సెక్రటరీగా పనిచేస్తూనే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే 2019 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు కొనసాగుతున్నాయి. మరోపక్క గతంలో ఎన్నికల ప్రచారంలోనూ కొంతమంది నేతలతో సన్నిహితంగా వైఎస్ఆర్సీపీ నేతలతో సన్నిహితంగా కొనసాగడం కూడా ఈ సస్పెన్షన్ కు దారి తీసిందనే చర్చ నడుస్తుంది. ఇక కిరణ్, మనం చూస్తే కనుక ఇది ఒక పరిపాటిగా మారిందనుకోవచ్చా? గత ప్రభుత్వంలో సహకారంగా ప్రభుత్వంతో అంటగాగిన వాళ్ళు, అనుకూలంగా ఉన్నటువంటి వారిని నెక్స్ట్ ఆ ప్రభుత్వం మారిన తర్వాత సస్పెండ్ చేయటం, ఆ తర్వాత మరలా కూడా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వారికి ఏదో ఒకట్ల పదవి ఇవ్వటం, ఇప్పుడు ఇదే జరుగుతుంది అనుకోవాలా ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని అంశాలను చూస్తే? ఇక్కడ ప్రధానంగా మనం అధికారం మారినప్పుడు అధికారంలో గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారో వారి మీద సస్పెండ్లు కొనసాగడం లేదా డిస్మిస్ చేయడం కూడా గతంలో జరిగింది. 2019 జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్సీ చీఫ్ గా ఉన్న వెంకటేశ్వరరావు పైన కూడా సస్పెన్షన్ చేశారు. ప్రభుత్వం చివరి రోజుల్లో ఆయనకు కోర్టుకు వెళ్ళాడు. తనకు పోస్టింగ్ ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా చివరి రోజు మాత్రమే ఆయనకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అయితే ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం జగన్ ఉన్నప్పుడు ఆపేయడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ వెంకటేశ్వరరావు ఇన్ సర్వీస్ కాలం, సస్పెండ్ అయిన కాలాన్ని రెగ్యులర్ కాలంగా పరిగణించి ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇచ్చిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే రోజుల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తే కాకర్ల వెంకట్రామరెడ్డి డిస్మిస్ కొనసాగుతుందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఇది ఒక పరిపాటి అయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నష్టపోయిన వారికి తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ న్యాయం చేస్తుందనే అంశం మనం ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో చూస్తాం. గతంలో 2014లో టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీకి పంపించడానికి కారణం అనే ఆరోపణలపైనే అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ జరిగింది. ప్రస్తుతం అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కు కాకర్ల వెంకట్రామరెడ్డి అనుకూలంగా వ్యవహరించారనే ఒక ఆరోపణ గత 22 నెలలుగా ఆయన సస్పెన్షన్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన ఆయన పదే నిలదీయడం కూడా ఒక ప్రధాన కారణం. ఇక్కడ ఇప్పుడు ఏకంగా సర్వీస్ లోంచి డిస్మిస్ చేయడము, దాదాపు 14 ఏళ్ల
సర్వీస్ ఇంకా మిగిలి ఉండడం. ఈ ఈ 14 ఏళ్ల సర్వీస్ కు సంబంధించిన జీతం పోవడమే కాకుండా అతనికి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ వెంకటరామరెడ్డి సస్పెన్షన్, వెంకటరామరెడ్డి డిస్మిస్ పైన ఆయన కోర్టుకి వెళతారా లేదా అనేది మనం చెప్పలేని అంశం లేదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే అధికారాలు మారినప్పుడల్లా ఆయా ప్రభుత్వాలకు గతంలో ఏదైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళకు కొన్ని అనుకూలంగా కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనం ఏబి వెంకటేశ్వరరావు ఉదంతంలో ఉదాహరణ చెప్పాం. అయితే రాబోయే రోజుల్లో వెంకటరామరెడ్డి ఈ కోర్టుకి వెళ్తారా లేదా అనేది చూడాలి. అయితే జగన్ కు అనుకూలంగా వ్యవహరించారనే ఒక ఆరోపణతో పాటు గతంలో ఏదైతే 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారనే ఆరోపణలపైన ప్రస్తుతం సస్పెన్షన్ విధించారు రేణు. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక మరో 14 ఏళ్ళు సర్వీస్ ఉండగానే ఇప్పుడు వెంకటరామరెడ్డిని పర్మనెంట్గా డిస్మిస్ చేశారు తన ఉద్యోగం నుంచి. అదే దీనికి ఏబి వెంకటేశ్వరరావు కేసును ఉదాహరణగా తీసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో టీడీపీ అనుకూలంగా వ్యవహరించారని చెప్పి ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం, ఇప్పుడు మరలా కూడా ఆయన తిరిగి ఉద్యోగం పొందడం జరిగింది. ఇక ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఇదే వెంకటరామరెడ్డి అంశంలో కూడా ఈ అంశాన్ని కన్సిడర్ చేయొచ్చు. గత ప్రభుత్వానికి ఆయన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో సస్పెండ్ అవటం జరిగింది. నెక్స్ట్ మరలా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయనకి పదవి దక్కొచ్చు. ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే కనుక ఏ విధంగా ఇది టర్న్ అవుతుంది అనేది కూడా చూడాలని చెప్తున్నారు.